ఒక మూవీ తీసినప్పుడు కొంతమంది అంటే లవ్ స్టోరీస్‌కైతే కపుల్స్ వస్తూ ఉంటారు, లవర్స్ వస్తూ ఉంటారు. ఫ్యామిలీ సినిమాస్‌కి అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వస్తూ ఉంటారు. మీరు ఇప్పుడే చూసాం ట్రైలర్ ప్లే చేసినప్పుడు ఎవరైతే ఉన్నారో వీక్ హార్టెడ్ పీపుల్ రావద్దు అని చెప్తున్నారు. చిన్న పిల్లలు కూడా అలాగే భయపడుతూ ఉంటారు. నాట్ ఏ వీక్ హార్టెడ్ పర్సన్స్. సో మరి ఎవరి కోసం మీరు సినిమా తీశారు? అంటే అన్ని ఆడియన్స్ రావాలనే అనుకుంటాం కదా సినిమాకి. యాహ్! మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలానే అనుకుంటాం. బట్ కొన్నిసార్లు ఏంటంటే రియాలిటీ చూపించాలి. ఇప్పుడు హారర్ అనేది ఆ హారర్ మనీ అనేది కొంచెం ఇంకా ప్లస్ చేయాలనేది ఒక ప్రతి ఫిల్మ్ మేకర్‌కి ఉంటుంది. నాకే కాదు, ఎవ్రీ ఫిల్మ్ మేకర్ వాంట్స్ టు క్రియేట్ సంథింగ్ న్యూ. వాళ్ళు అప్‌కమింగ్ ఫిల్మ్స్ అంటే ఈ సినిమా అయిపోయింది, నెక్స్ట్ సినిమా అలా. సో, నేను పెట్టిన ఎఫర్ట్, నేను నా లైఫ్‌లో ఐ మీన్ ఫేస్ చేసిన కొన్ని సిట్యుయేషన్స్, ఎవ్రీథింగ్ ఐ పుట్ ఔట్ ఇన్ సినిమా, ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే. మీరు చూస్తున్న ప్రతీది ఒక రియల్ లైఫ్ ఈవెంట్స్‌నే అది ఇండికేట్ చేస్తుంది. మేబీ దాని క్యారెక్టర్స్ అండ్ నేమ్స్ మేబీ చేంజ్ ఉంటాయి గానీ, బట్ ఈవెంట్స్ ఏదైతే నేను చూపించానో కంప్లీట్లీ అది ట్రూ ఈవెంట్స్. నేను నా లైఫ్‌లో రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకునే తీశారా? ఆబ్వియస్లీ. ఓకే. అంటే నేను నా లైఫ్‌లో నేను ఐ మీన్ చూసిన కొన్ని సిట్యుయేషన్స్ గానీ ఎవ్రీథింగ్ ఐ పుట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే. అండ్ కార్డియాక్ అరెస్ట్ అనేది నాట్ ఏ నార్మల్ థింగ్. సో అంత ఈజీగా ఒక పర్సన్‌ని హాస్పిటల్‌కి పంపించేసారు. లేదండి. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దెమ్. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మా టీమ్ అక్కడ ఉన్నారు ఆల్రెడీ. మా కో డైరెక్టర్ వాళ్ళు కంటిన్యూస్‌గా టచ్‌లో ఉన్నారు వాళ్ళతో. సో తనకైతే సేఫ్‌గానే ఉంది. మేబీ అది అంటే అతను ఏం చెప్తున్నారంటే ఈ ట్రైలర్ సౌండ్ వల్ల సంథింగ్ ఆయనకి భయమయ్యి సడన్‌గా ఏదో ఐ మీన్ పడిపోయారని చెప్తున్నారు. బట్ మాకు యాక్చువల్లీ సెన్సార్ బోర్డ్ నుంచి కూడా అదే వాళ్ళు చెప్పారండి. యాక్చువల్లీ ఏ సర్టిఫికేట్ వచ్చింది మాకు. బికాజ్ ఏకి రీజన్ ఏంటంటే ఎక్సెసివ్ హారర్. హాఫ్ అన్ అవర్ సినిమా కట్ చేశారండి వాళ్ళు. ఆ హారర్‌ని రెడ్యూస్ చేశారు. సో ఓకే. ఎందుకని చెప్పడం బెటర్ కదా! అందుకే నేను చెప్తున్నా. సో అండ్ వీక్ హార్టెడ్ పర్సన్ డోంట్ వాచ్. రిలీజ్ డేట్ అనేది ఫిబ్రవరి 7th అనేది అంటే ధైర్యంతో అని మేమేం అనము. సో ఎవరి సినిమా మీద కాన్ఫిడెన్స్ వాళ్ళకుంటది. బట్ ఫిబ్రవరి 7థ్‌న ఒక పాన్ ఇండియా లెవెల్‌లో సినిమా రాబోతుంది. కాస్ట్ అండ్ క్రూ కూడా సో ఆ రేంజ్ ఉన్న కాస్ట్ అండ్ క్రూ సినిమాస్ కూడా ఉన్నాయి ఫిబ్రవరి 7థ్‌న. సో అంటే ఎంతవరకు అట్రాక్ట్ చేయగలరు అని మీరు కాన్ఫిడెన్స్ ఇస్తారు? మీకు నచ్చిందా సినిమా ట్రైలర్? యెస్, ఆఫ్ కోర్స్ భయపడేలానే ఉంది కదా? హారర్ కాబట్టి. కదా! సో అలా అనిపించినప్పుడు ఆబ్వియస్‌గా మీరు సినిమా చూస్తారు కదా! ఐ మీన్ 7థ్‌కి ఇప్పుడు ఫస్ట్ మార్నింగ్ షో చూడకపోయినా అట్లీస్ట్ తర్వాత వెళ్ళి చూస్తారు కదా! సో అదే కాన్ఫిడెంట్, ఇంకేముంటుంది. ఇప్పుడు అంటే సినిమా వస్తుంది, ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి ఆబ్వియస్లీ. బట్ మాకు కుదిరింది ఈ డేట్ కుదిరింది అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ ఉంది, దట్స్ ఇట్. అన్ని సినిమాలు ఆడితే బాగుంటాయి కదా, ఇండస్ట్రీ బాగుంటుంది, ఇంకేముంది. మీరు ఒక బెండు ముక్క ఉంటది కదా, సో అలా మొత్తం ఒక రబ్బర్లా తిరిగిపోతున్నారు. సో ఎంత కష్టపడ్డారు మీ క్యారెక్టర్ కోసం? యాక్చువల్లీ ఐ లైక్ ద క్యారెక్టర్. నాకు హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సో పెద్దగా హార్డ్ అనిపించలేదు బికాస్ నా బాడీ ఫ్లెక్సిబుల్ కాబట్టి ఇట్ వాజ్ ఈజీ టు డూ. హలో సార్. హాయ్ సార్. సార్ ఇది రియల్ స్టోరీ అనేసి అన్నారు కదా, అంటే రియల్ స్టోరీ ఎంతవరకు ఉంటుంది, మీ కథ ఎంతవరకు ఉంటుంది, మీ ఓన్ స్టోరీ? ఆల్మోస్ట్ 70%, 70 to 80%. కాకపోతే ఇప్పుడు విజువలైజ్గా చూపించాలి, ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది కదా, అంటే చెప్పే విధానం ఉంటుంది కదా, దాంట్లో ఫ్యూ చేంజెస్ ఉండొచ్చు. బట్ మీరు ఏదైతే సీన్స్ కానీ ఏదైతే ఏమంటారు స్టోరీ కానీ మీరు ఐ మీన్ ఎక్స్పీరియన్స్ అవుతారో డెఫినెట్లీ ఇట్స్ అ రియల్ స్టోరీ విచ్ నేనే దానికి విట్నెస్. ఐఎమ్ ది ఓన్లీ విట్నెస్. వాట్ ఎవర్ ఈ సినిమాలో మీరు చూస్తారో ఎవ్రీథింగ్ ఐఎమ్ ది విట్నెస్. సో ఇప్పుడు అంటే దిస్ ఇస్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ కాంట్రవర్సీ, బట్ ఇట్స్ అ ట్రూ ఇన్సిడెంట్ విచ్ అంటే నేను ఎక్స్పీరియన్స్ అయినవే నేను పెట్టాను సినిమాలో అండి. హీరో. హలో అండి. హాయ్ అన్న. అంటే ఇప్పుడు నార్మల్గా షూటింగ్ స్పాట్లో, ఇప్పుడు నార్మల్ ఇదంతా డెవిల్ సినిమా కదా, అంటే షూటింగ్ స్పాట్లో ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? ఆబ్వియస్లీ జరిగిందండి. సో షూటింగ్ చేశాక జరిగింది, నాకు షూటింగ్ స్పాట్లో జరగలేదు. ఓకే. సో ఆ ఇన్సిడెంట్ ఫేస్ అయిన తర్వాత ఇంకెక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే డెఫినెట్లీ ఇది హిట్ కొట్టబోతున్నాం అని. అంటే రియల్గా డెవిల్ వచ్చిందంటారు అయితే? అంటే ఎవరు నమ్మరు, పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే ఉంటుందని నేను నమ్ముతాను. సో ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నాకు తెలిసింది.
అంటే జరిగిన ఇన్సిడెంట్ ఏదైనా చెప్తారా? అదే షూటింగ్ చేసిన తర్వాత ఒక 5 to 7 days మధ్యలో బ్రేక్ టైం అనమాట. సో అప్పుడు దసరా తర్వాత మాధవ పూజ అని జరుగుతుంది కదా. సో కారుకి పూజ చేస్తున్నాను, తర్వాత బాగా వీక్ అయిపోయానో మరి ఏమో తెలియదు. పైకి వెళ్ళిన తర్వాత దేవుడి సాంగ్స్ వస్తున్నాయి. ఇంకా నేను మా వాళ్ళకి సాంగ్స్ ఆపేయమని చెప్పాను. తర్వాత ఎందుకు తిట్టానో తెలియదు, వాళ్ళందరికీ తిట్టి ఇంకా పడుకొని పోయాను. పడుకున్న తర్వాత ఫుల్ ఫీవర్, ఒక 104 ఫీవర్ అలా పైకి వచ్చింది. తర్వాత హాస్పిటల్ ఒక 3 days ఉన్నా, అయినా తగ్గలేదు. 4 days ఉన్నా తగ్గలేదు. 5 days ఉన్నా తగ్గలేదు. సో అక్కడున్న వాచ్మెన్ గారు, సో వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళకి సిమ్టమ్స్ అర్థమైందనమాట. లైక్ ఏదో అయి ఉంటుంది, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానని చెప్పారు. సో ఇక్కడ చింతల దగ్గర మసీదు ఉంది, ఆ మసీదుకి తీసుకుని వెళ్ళారు. వాళ్ళు చెప్పారు, ఎంతవరకు రియాలిటీ అని చెప్పను, కానీ ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడు ఊర్లో పల్లెటూరులో మీరు చూస్తుంటారు కదా. సో మా మమ్మీకి జరిగింది ఇన్సిడెంట్ ఏంటంటే, మా మమ్మీ ఎప్పుడు డ్యాన్స్ చేయదు, లైక్ అందరి ముందులో చాలా షై ఫీలింగ్. అలా మా మమ్మీ సారీ లైక్ పడిపోవడం, డ్యాన్స్ వేయడం, సో అది నేను నమ్ముతాను, అంటే నేను ఫేస్ చేశాను కాబట్టి. సో ఎవరు ఫేస్ చేస్తారో వాళ్ళు నమ్మాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, హాయ్ అండి. మీరు ఫస్ట్ మూవీనే హారర్ మూవీ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? దయ్యాలంటే ఇష్టం. అయితే ఈ మూవీ చేసేటప్పుడు ఏమన్నా ఛాలెంజెస్ కానీ లేకపోతే ఏమైనా కాంప్లికేషన్స్ కానీ ఏమైనా వచ్చాయా? కాంప్లికేషన్స్ వచ్చాయండి, అంటే ఆబ్వియస్గా ప్రతి మూవీకి ఉంటుంది, బట్ దీనికి కొంచెం ఎక్కువ అయ్యాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు ప్రమోట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, అండ్ సూపర్ న్యాచురల్ థింగ్స్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. బట్ ఏదో ఒక రీజన్ ఉంటుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ నేచర్, దట్స్ ఇట్. చాలా జరిగాయండి. నా ఫస్ట్ డే షూట్లో నా అసిస్టెంట్ డైరెక్టర్కి కాల్ ఇరిగిపోయింది. మొత్తం ఐరన్ ఉంటుంది కదా, అది పెట్టారు. సో చాలా జరిగాయండి. అంత ఈజీగా నేను కూడా అనుకున్నా ఫస్ట్ ఏదో ఇవన్నీ ఏమి ఉండవు, బట్ ఆఫ్టర్ మూవీ జరుగుతున్న టైంలో, కంప్లీట్ అవుతున్న టైంలో ఐ రియలైజ్ అలా సంథింగ్. సో డెఫినెట్లీ జరిగాయి. అలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా మధ్యలో ఆపేద్దాం, హారర్ ఎందుకు అనిపించింది? లేదు అండి, అంటే అనిపించలేదు. అంటే సినిమా కంప్లీట్ చేయాలని ఒక ఇంటెన్షన్ ఉంది, అంతే. దట్స్ ఇట్. కంప్లీట్ చేయాలి, ఎలాగైనా కంప్లీట్ చేయాలి. సో ఇవన్నీ ఏంటంటే అప్పుడు ఇన్ కేస్ మీరు చెప్పినట్లు థింక్ చేసి ఉంటే మేబీ ఆగిపోయి ఉంది సినిమా, డెఫినెట్లీ. బట్ అలా నేను థింక్ చేయలేదు, ఇవన్నీ ఏమి ఉండవు అని అనుకుని మూవ్ ఆన్ అయ్యాను. సో దిస్ సినిమా కేమ్, దట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గణేష్ రెడ్డి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నమస్తే. నమస్తే సార్. బాగున్నారు? థ్యాంక్ యూ సార్. ఓకే. ఇప్పుడు టీవీ సీరియల్స్కు సినిమాలకి, సినిమా చేసేసరికి ఇప్పుడు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? చాలా డిఫరెన్స్. అంటే ఎట్లా? సో సీరియల్స్ అనేసరికి మనకు ఒక 4 episodes ఉంటాయి సార్ డైలీ. లైక్ ప్రొడ్యూసర్కి లైక్ మనీ మిగిలాలన్నా ఏమున్నా కానీ డైరెక్టర్ గారు ఫాస్ట్గా చేపిస్తారు. ఫస్ట్ వైడ్ అండ్ చేస్తారు, లేదంటే క్లోజ్ అండ్ చేస్తారు అనమాట. కాంబినేషన్ సీన్స్ ఉంటాయి కాబట్టి. సో మనకి అక్కడ యాక్టింగ్ ఎలా అంటే ఓవర్ యాక్ట్, లైక్ డ్రామా అది. సో అక్కడ షాక్ కావాలంటే అలా ఓవర్గా చేస్తారు. సో సినిమాలో అలా ఏం లేదు. సినిమాలో ఏంటంటే మనకు కావాల్సింది ఏదైతే న్యాచురాలిటీ, ఏదైతే రియాక్షన్స్ కావాలో అంతవరకే. నేను ఎప్పుడు చేసినా కూడా డైరెక్టర్ ఓకే అనే చెప్తారు. మరి ఎంత బాగా చేశాను మరి తెలియదు. ఆయన ఏ సీన్ చెప్పినా కానీ ఫాస్ట్గా చేసేవాడిని, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. మార్నింగ్ అలా సీరియల్ చేసుకొని నైట్ షూట్కి వెళ్ళేవాడిని. నైట్ అంతా కష్టపడి మళ్ళీ ఒక 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ సీరియల్ షూట్కి వచ్చేవాడిని. అంటే నాకు ఈజీ వచ్చింది. అండ్ ఏ సినిమా అయినా లైక్ యాక్టర్కి పేరు రావాలంటే డైరెక్టర్తోనే ఉంటుంది. లైక్ సుకుమార్ గారు ఇప్పుడు పుష్ప చేశారు, చాలా వేరియేషన్ ఇచ్చేశారు. అలానే నాకు ఈ సినిమా నుంచి ఒక మైల్ స్టోన్ జీడి నరసింహ వల్ల వస్తుంది, ఒక లైఫ్ చేంజ్ మూవీ ఇది. సో అవకాశం జనరల్గా ఏం చేస్తుంటారంటే, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా, హర్రర్ సినిమా ఇప్పుడు చేశారు. సో యాక్షన్ మూవీస్ అంటే పబ్లిక్లోకి రీచ్ అయిపోవాలని చేస్తుంటారు. ఈ హర్రర్ సినిమా చూస్తున్నప్పుడు ఎంత రీచ్ అవుతారు అనుకున్నారు ఒక ఆర్టిస్ట్గా? సార్ ఈ సినిమా వచ్చేసరికి ప్యూర్లీ హారర్ అండి, నో కామెడీ. లైక్ ఇందులో ఏంటంటే చాలా, అప్పుడు పాత రోజుల్లో రామ్ గోపాల్ వర్మ సినిమా మీరు చూసుంటారు, చాలా సినిమాలు ప్యూర్ హారర్ ఉండేది. ఆ తర్వాత నుంచి మనకు అంత ప్యూర్ హారర్ రాలేదు. ఇప్పుడు నా సినిమా అని చెప్పట్లేదు, మేము స్ట్రగుల్ చేసాం, మేము సినిమా చూసాం కాబట్టి నేను చెప్తున్నాను. అంత మంచి సినిమా తీశారు మా డైరెక్టర్ గారు. మా అందరి స్ట్రగుల్ మీకు 7th February కనిపిస్తుంది. ప్యూర్ హారర్ ఎవరైతే లవ్ చేస్తారో, సో చిన్నపిల్లలు చూస్తుంటాం, లైక్ ఇలా వేలు పెట్టుకుని అయినా సినిమా చూస్తాం, భయపడైనా సినిమా చూస్తాం. సో అలాంటి ప్యూర్ హారర్ ఈ సినిమాలో మీకు కనిపిస్తుంది. సో సినిమాలో రావాలని
ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? మీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి? లేదు సార్, యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుండి మంచి డాన్సర్ సార్. లైక్ హర్నత్ రెడ్డి గ్రూప్లో ఉండేవాడిని, చిన్న చిన్నగా చేసేవాడిని. తర్వాత చాలా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అన్నీ చేశాను. అంటే మా తాతకి బాగా ఇష్టం అనమాట. మా తాతగారికి లైక్ నాకు ఉదయ్ గారు గారు అంటే చాలా ఇష్టం. ఆయనతో పోలిస్తారు అనమాట. అలానే కొంచెం సిమిలారిటీ అంటారు, మరి ఎంతవరకు నిజమో జనాలు చెప్పాలి. సో ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అన్నీ స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళడం అవన్నీ చేసేవాడిని. అలాగ స్టెప్ బై స్టెప్ సో స్ట్రగుల్ చేశాను. ఇప్పుడు ఆ స్ట్రగుల్కి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. ఏమో మీ అందరు ఆదరణలు లైక్ బ్లెస్సింగ్స్ వల్ల ఇంకా మంచి పొజిషన్కి వెళ్తానేమో. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు. హాయ్ సార్. హాయ్ సార్, నమస్తే. థ్యాంక్ యూ నమస్తే. ఇప్పుడు హర్రర్ మూవీ అంటే జనాలను భయపెట్టడం అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. యా, అంటే పూర్తి ఆడియన్స్ వీటికి కేటాయించరు. సెపరేట్ జోనర్ ఉంటుంది, సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు దీనికి. సెపరేట్ జోనర్ ఉంటారు. ఆ జోనర్ని సాటిస్ఫాక్షన్ చేయడానికి సినిమాలో ఎంత వెర్షన్ ఉంటుంది హారర్? సార్ నా కమ్ అగైన్ సార్, అర్థం కాదా? ఎంత వెర్షన్లో ఉంటుంది హారర్? ఓకే, అంటే ఎంత ఉంటుంది? ఎంత? యా, అది ఎంత ఉంటుందంటే సార్, ఒక హాఫ్ అన్ అవర్ సినిమాని సెన్సార్ బోర్డ్ తీసేమన్నారు. అంత డెప్త్ ఉంటుంది అంటే హారర్లో. అంటే ఆ సీన్స్ అంటే ఎండ్ ఆఫ్ ది టైం ఏంటంటే భయపెట్టడం అనేది ఇంపాక్ట్ అనమాట. హారర్ ఫిల్మ్ అంటే సో హ్యావ్ టు ప్లే విత్ ది ఆడియన్స్ మైండ్ అనమాట. సో అక్కడ కొన్నిసార్లు ఏంటంటే చాలా క్రీపీ థింగ్స్ చూపించడం ఇవన్నీ ఎక్కువ అవడంతో వాళ్ళు కట్ చేయించారు చాలా వరకు సీన్స్. సో బాగుంటుంది హారర్ అయితే, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు హారర్ లవర్స్, డెఫినెట్లీ. సో సినిమాలో సాంగ్స్ కూడా చూపించారు కదా. యా. సో అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూత్ని అట్రాక్ట్ చేసే పాయింట్స్ ఉన్నాయి, బాగా ఉన్నాయా? అది మీరు చూసారు కదా, అవన్నీ కట్ బిట్స్ చూపించారు. మీ విజువల్ కన్స్ కదా, ఫోటోషూట్ చూపించారు మాకు. అంటే ఆడియన్స్ని ఎంకరేజ్ చేయడానికా? సార్ ఎంకరేజ్ చేయడానికి ఏముంటుంది సార్, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, లవ్, రొమాన్స్, ఎవ్రీథింగ్. సో ఎంకరేజ్ ఏముంటుంది, ప్రతి ఒక్క లైఫ్లో కామన్ థింగ్ కదా. సో ఎంకరేజ్ ఏం లేదు, జస్ట్ హ్యావ్ టు ఎంటర్టైన్ అంతే. సో ఈ కథని ఎంచుకొని తీయటానికి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా, లేకపోతే ఏదైనా మీకు ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినాయా ఈ హారర్ మూవీ చేయాలని? లేదు సార్, అంటే ఫిల్మ్ మేకింగ్ అంటేనే ఇంట్రెస్ట్. బట్ ఆ జర్నీలో ఈ స్టోరీ తీయాలని, అంటే 10 years బ్యాక్ నేను ఈ ప్లేస్కి విజిట్ చేసినప్పుడు లైక్ ఆ నేమ్ చూసారు కదా, భవానీ వార్డ్ 1997. అది చాలా అంటే నాకు వైబ్ ఇచ్చింది, లైక్ సంథింగ్ ఏదో చేయాలని దీని మీద. సో అప్పుడు నేను మేబీ ఇండస్ట్రీలో ఉన్నా, బట్ ఫిల్మ్ మేకింగ్ చేసే అంత నాకు లేదు. బట్ నేను ఇప్పుడు చేశాను కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్గా అదే పెట్టుకున్నా. సో ఆ లైన్ నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ టైటిల్. సో దట్స్ ఇట్. సో మీ డైరెక్టర్ కానీ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు డైరెక్టర్స్, తెలుగు ఫీల్డ్లో కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ? సార్ ఎవ్రీవన్ సార్, బట్ ఐ లైక్ మహేష్ భట్ గారు అండ్ విక్రమ్ భట్ గారు. అండ్ తెలుగు ఆబ్వియస్గా ఆర్జీవి సార్, లాట్స్ ఆఫ్ డైరెక్టర్స్ సార్. అలా ఏం లేదు, అంటే ఏ సినిమా చూసినా ఫీల్ వస్తుంది, ఏ సినిమా చూసినా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. సో దీస్ ఆల్ ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్, నాట్ అ సింగిల్ నేమ్. ఎవరెవరి పేరు చెప్పాలి, లిస్ట్ నిండిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మన ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి సార్, లాట్స్ సుకుమార్ సార్. సో అంటే మన స్థాయి కాదు సార్ వాళ్ళ పేరు తీసుకోండి. సో ఎవ్రీ వన్ ఈజ్ ఇన్స్పిరేషన్. సార్ మీ డైరెక్టర్ గారు, సార్ హారర్ మూవీ అంటే పిల్ టు పిల్ టచ్ చేసే విధంగా ఉంటేనే హారర్ సక్సెస్ అవుతుంది. ప్రతి షాట్కి కూడా ఒక డోర్ ఓపెన్ చేసిన, ఒక విండో పగిలిన, ఒక మనిషి ఎంట్రీస్ ఇచ్చిన ఆ షార్ట్స్ దగ్గర ఈ ప్రిపరేషన్ అవ్వడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని డేట్స్, ఎన్ని నైట్స్ వెయిట్ చేశారు? సినిమా మొత్తం ఆర్ఆర్ చేయడానికి 15 days పట్టింది సార్. 15 రోజుల్లో మేము కంప్లీట్ చేసాం సార్. మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చెప్పాలంటే నైట్స్ నిద్ర ఉండేవి కాదు సార్. ఎందుకంటే హర్రర్ ఆ విజువల్స్ కానీ కంప్లీట్లీ ఆ ఇంపాక్ట్ ఇవ్వాలి అనే కసి కానీ అండ్ డైరెక్టర్ గారితో కలిపి వర్క్ చేయడం కానీ చాలా హ్యాపీగా అనిపించింది సార్. సో పార్ట్ ఆఫ్ మ్యూజిక్ సైడ్ అన్న ఎక్స్పీరియన్స్ ఉందా, అన్న ట్రైనింగ్ అవటం కదా? యా, అంటే బిఫోర్గా ఇది చెప్పాలంటే ఇది నా డెబ్యూ సార్. బిఫోర్గా నేను ఒక 150+ ప్రాజెక్ట్స్, షార్ట్ ఫిలిమ్స్, డెమో ఫిలిమ్స్, వెబ్ సిరీసెస్ కానీ సాంగ్స్ కానీ చేయడం జరిగింది సార్. ఓకే, థ్యాంక్ యూ. బ్రో డైరెక్టర్. హాయ్ బ్రో. హాయ్. సో ఈ సినిమా ఎంత కష్టపడి తీసో నాకు పర్సనల్గా తెలుసు. అండ్ పర్టికులర్గా సతీష్ గారు పిఆర్ఓగా ఉండేవాళ్ళు,
ఆయన క్యాస్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి అసలు? సతీష్ గారికి సతీష్ గారికి నేను ఫస్ట్ చూసినప్పుడు అంటే నాకు చూసినప్పుడు లైక్ చాలా మంచి ఫీల్ వచ్చింది, బికాజ్ ఆ హైట్, ఆ పర్సనాలిటీ. సో ఒక క్యారెక్టర్గా నేను మంచి రఫ్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అడిగాను క్యాజువల్గా. సో బ్రో ఐ కేమ్ ఫర్ అంటే ఐ మీన్ నేను యాజ్ అన్ యాక్టర్గానే వచ్చాను, బట్ నేను ఈ వర్క్ చేస్తున్నా అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అదే అంటే యాక్టర్గా వచ్చాను అంటే డెఫినెట్లీ హీ హ్యాస్ సమ్ ఐడియాస్ ఆఫ్ యాక్టింగ్, రైట్? సో ఇంత వర్కౌట్ చేయొచ్చు అని చెప్పి అలా ఒక స్టోరీ చెప్పాను. సో స్టోరీ చెప్పిన తర్వాత ఇలా చేస్తే బాగుంటుందండి అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, బికాజ్ ఆయనకున్న బిజీ స్కెడ్యూల్, ఆయనకున్న లాట్స్ ఆఫ్ వర్క్. ఇప్పుడు పిఆర్ఓ వర్క్స్ ఎలా ఉంటాయి మీకు ఆబ్వియస్గా తెలుసు. సో ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో అసలు టైం కుదరలే. అంటే ఇవ్వచ్చు, బట్ ఆయనకున్న డెడికేషన్ అదే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు సతీష్ గారి దగ్గర. సార్ అంటే ఇప్పుడు ఒక ఎంత మంచి ఆఫర్ వస్తున్నా కమిటెడ్ వర్క్కి ఆయన టైం ఇస్తున్నారు, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. బట్ నేను కూడా ఆయనకి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా నాకు వన్ డే ఇవ్వండి మీ హాలిడేలో, ఐ విల్ టేక్ కేర్ అంటే 1 డేలో ఆయన పోర్షన్ మొత్తం షూట్ చేసాం మేము 24 అవర్స్లో. సో ఇప్పుడు కూడా ఆయన వచ్చి మీడియాలో కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, బట్ ఆయన కూడా బ్యాక్గ్రౌండ్లో అదే వర్క్ చేస్తున్నారు ఫోన్లో ఆయన వేరే సినిమాలో అనేది. సో హ్యాట్స్ ఆఫ్ యువర్ డెడికేషన్ సతీష్ గారు. సో థ్యాంక్ యూ. సో అంటే లాస్ట్ క్వశ్చన్ బిఫోర్ వి వైండ్ అప్, ఒక సినిమా తీసి రిలీజ్ చేయడం అనేది వెరీ టఫ్ అని చెప్పొచ్చు. లైక్ ఒక అవుట్ సైడర్స్ వచ్చి ఒక సినిమా తీసి దాన్ని ప్రమోషన్ చేసి రిలీజ్ చేస్తున్నారంటే సమ్వేర్ యూ గాట్ సక్సీడెడ్ అని చెప్పొచ్చు. అండ్ మీ స్ట్రగుల్ ఏంటి లైక్ రిలీజ్ చేయడానికి మీరు పడిన ఇబ్బందులు ఏంటి? ఇబ్బందులు ఉంటాయి సార్, ఉంటాయి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు చాలా ఉంటాయి, బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది జర్నీ అంతే సార్. బట్ డేర్. ఇప్పుడు నేను యాజ్ అ ప్రొడ్యూసర్గా కూడా ఈ సినిమాలో చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ అజయ్ ప్రతాప్ సింగ్ అండ్ హిజ్ వైఫ్ చంద్రకాంత సోలంకి. దే బోత్ ఆర్ వెరీ సపోర్టివ్ టు మీ. అంటే ఎంత సపోర్ట్ అంటే సార్, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అయినా సెట్లోకి రాకుండా ఉండడం మీకు తెలిసిన విషయమే. బట్ 1 డే కూడా వాళ్ళు రాలేదు, అంటే జస్ట్ నా మీద ఉన్న నమ్మకం వీరు చేస్తారు అని చెప్పి. సో వీ బోత్ కంబైనింగ్ మేము చేసిన సినిమా ఇది. యాజ్ అ ప్రొడ్యూసర్ నేను కూడా చేశాను. సో నిజంగా చెప్పాలంటే ఇది నా ఫస్ట్ డెబ్యూ యాజ్ అ డైరెక్టర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్. సినిమాని స్టార్టింగ్ నుంచి రిలీజ్ వరకు నేనే అన్ని చూసుకుంటున్నా, బికాస్ దే ఆర్ నాట్ అవైలబుల్ హియర్. సో చాలా కష్టం అండి. హ్యాట్స్ ఆఫ్ టు ది ప్రొడ్యూసర్స్. మీరు నేను సినిమాలు తీసుకుంటా చేస్తున్నారు, లిటరలీ హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. నేను అసలు చెప్పలేను. సో చాలా హార్డ్ థింగ్ అండి. సో ఆల్ ద బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆబ్వియస్లీ మీరు అందరూ వెళ్ళి సినిమాని చూడండి, మంచి కంటెంట్ బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ముఖ్యంగా